హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఈఆర్ విత్ మురళి. ఈయన బజాజ్ పల్సర్ N150 కొని ఆల్మోస్ట్ 3 మంత్స్ అయింది. ఈ 3 మంత్స్లో నేను అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటని ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైతే బజాజ్ పల్సర్ N150 కొనాలని చూస్తూ కొంచెం క్లారిటీ కోసం చూస్తున్నారో, స్పెసిఫికేషన్స్ కానీ, పాజిటివ్స్ కానీ, నెగిటివ్స్ కానీ ఇవేంటా తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ బైక్ మీద. అసలు ఈ బైక్ నేను ఎందుకు కొన్నానంటే, ఈ బైకే కాదు ఏ బైక్ కొనేటప్పుడైనా నేను చూసేది 3 ఫీచర్స్. ఫస్ట్ సేఫ్టీ ఫీచర్స్, అంటే ఆ బైక్కి డిస్క్ బ్రేక్స్ ఉండాలి, అట్లీస్ట్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉండాలి, అట్ మోస్ట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయినా అయ్యి ఉండాలి. సెకండ్, ఇంజిన్ రిఫైన్మెంట్ అనేది స్మూత్గా ఉండాలి. థర్డ్, ఆ బైక్ ఫ్యామిలీకి సెట్ అయ్యేలా ఉండాలి, అంటే సింగిల్ సీట్ ఉండి ఫ్యామిలీ పర్సన్స్ కూర్చునే విధంగా ఉంటే ఆ బైక్ ఏ బైక్ అయినా నాకు బాగా నచ్చుతుంది. సో ఆ 3 కండిషన్స్ని ఈ బైక్ అయితే 100% ఫుల్ఫిల్ చేసింది. ఇదే 150cc నార్మల్ పల్సర్ కాదని ఈ పల్సర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని అల్ట్రా మోడ్రన్ లుక్. ఈ లుక్ నాకైతే బాగా సెట్ అయింది. నా హైట్ వచ్చేసి 5.9. నా హైట్కి ఈ బైక్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. మినిమం 5.5 ఉన్న ఎవరైనా ఈ బైక్ని ఈజీగా రైడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్, సింపుల్ హ్యాండింగ్ ఉంటుంది. హ్యాండింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఇంజన్తో పాటు. ఆన్ రోడ్ రైడింగ్ లుక్ ఆఫ్ దిస్ బైక్ అనేది ఎలా ఉంటుంది, నేను ఆల్రెడీ ఒక మంచి షార్ట్ చేసి అప్లోడ్ చేశాను మన ఛానల్లో. మీరు ఇంకా చూడకపోతే ఈ వీడియో అయిపోయాక ఒకసారి చెక్అవుట్ చేయండి ఆ వీడియో కూడా. ఈ బైక్లో నేను అబ్జర్వ్ చేసిన పాజిటివ్ పాయింట్స్ అయితే ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో బాగా వర్క్ అవుతున్నాయి. ఫస్ట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లేదని ఫీల్ అయ్యాను, కానీ డ్యూయల్ డిస్క్, సింగిల్ ఛానల్ ఏబిఎస్, బ్యాక్ ఆర్ఎల్పి సెన్సార్ ఉన్న బైక్ అవటం వల్ల బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బాగా వర్క్ అవుతున్నాయి. సెకండ్ పాజిటివ్ వచ్చేసి ఈ బైక్లో కిక్ రాడ్ ఉంది. కిక్ రాడ్ ఉండటం వల్ల చాలా సేఫ్ అయ్యాను నేను బ్యాటరీ ప్రాబ్లం వచ్చినప్పుడు. చాలా నేకిడ్ బైక్స్ రీసెంట్గా ఈ కిక్ రాడ్ని మిస్ చేసేస్తున్నాయి, ఈ బైక్లో అది చాలా మంచి అడ్వాంటేజ్. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఇన్ దిస్ బైక్ వచ్చేసి ఈ హ్యాండిల్ బారు. ఇది సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బారు. నార్మల్ పల్సర్లో మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి, ఇవి కొంచెం హెవీగా ఉంటాయి టర్నింగ్ తిప్పేటప్పుడు. ఇవి మాత్రం చాలా లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ మిర్రర్స్ కూడా పెంటగోనల్ షేప్లో అట్రాక్టివ్గా ఉంటాయి ఈ బైక్లో. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఇన్ దిస్ బైక్ వచ్చేసి ఈ డిజిటల్ కన్సోల్. ఈ డిజిటల్ కన్సోల్లో మనకి ఇంజన్ మాల్ ఫంక్షన్, ఏబిఎస్ ఇండికేటర్తో పాటు గేర్ ఇండికేటరు, లో ఫెయిల్ ఇండికేటరు, బ్లూటూత్ సింబల్తో పాటు ఇక్కడ మనకి ఎవరైనా ఫోన్ చేస్తే ఈ డిజిటల్ కన్సోల్లో మనకి ఆ నేమ్ కానీ ఆ నెంబర్ కానీ కనిపిస్తుంది. చాలా నచ్చింది నాకు ఆ ఫీచరు. ఇక్కడ హ్యాండిల్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి లైట్ స్విచ్ ఉంది. లైట్ లో బీమ్, హై బీమ్, ఇది డైరెక్ట్ స్విచ్ అనమాట. లైట్కి ఒక సపరేట్ స్విచ్ లేదు ఇది. ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ మోడ్, ఇది సిగ్నల్ లైట్స్కి ఇండికేటర్. ఇది వచ్చేసి హార్న్ సింబల్. ఇవి నేను సాటిస్ఫై అయ్యాను, బాగుంది. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి మనకి ఏముంటాయంటే ఇంజన్ కిల్ స్విచ్తో పాటు ఇంజన్ స్టార్టింగ్ స్విచ్ ఉంటుంది. ఇంకా ఈ మిర్రర్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, నార్మల్ బైక్స్ కంటే డిఫరెంట్ షేప్లో ఉండటం వల్ల మనకి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ చాలా బాగుంటాయి. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఇన్ దిస్ బైక్ వచ్చేసి ఇంజన్ చాలా స్మూత్గా ఉంటుంది. డిటిఎస్ఐ ఇంజన్ కానప్పటికీ ఇది చాలా స్మూత్గా ఉంటుంది. ట్రాన్స్మిషన్ అయితే చాలా బాగుంది. ఇలా చాలా మంచి పాజిటివ్ పాయింట్స్ ఈ బైక్లో ఉన్నాయి. ఈ పాయింట్స్తో పాటు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అవి నెగిటివ్స్ అంత మేజర్వి కాదు, బట్ అవి కూడా నెగిటివ్సే. అవి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను, మీరు ఒకసారి వినండి నీట్గా అవి కూడా. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్. దీనికి 165mm మాత్రమే ఉంది. ఒక 170mm వచ్చినట్లయితే బాగుండేది అనిపించింది, ఎందుకంటే నాకు ఒక స్పీడ్ బ్రేకర్ అయితే టచ్ అయింది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఇన్ దిస్ బైక్ వచ్చేసి టర్నింగ్ రేడియస్. ఇది చాలా తక్కువ ఉంది, మనకి టర్నింగ్ ఈజీగా తిరగట్లేదు అనమాట. మేబీ ఈ డిజైన్ ప్యానల్స్ వల్ల అది కొంచెం పట్టేస్తుంది అనమాట. సో ఇది నాకు నెగిటివ్ పాయింట్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎవ్రీ టైం మనకి ఎక్కువ స్పేస్ ఉండదు టర్న్ చేసుకోవడానికి. ఫాస్ట్లో వెళ్ళి టర్న్ చేసేటప్పుడు మనకి తిరగకపోతే బండి పడిపోయే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఇన్ దిస్ బైక్ వచ్చేసి ఫుట్ రెస్ట్. ఈ ఫుట్ రెస్ట్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఉండటం వల్ల మనం ఎక్కువసేపు రైడింగ్ చేసినప్పుడు కాళ్ళు లాగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక 2-3 అవర్స్ అయితే ఓకే, కానీ ఇంకా ఎక్కువ లాంగ్ రన్ మనం అలాగే చేస్తే ఖచ్చితంగా కాళ్ళు అయితే నొప్పులు వస్తాయి. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఇన్ దిస్ బైక్ వచ్చేసి బురద అనేది వెనక కూర్చున్న వాళ్ళ కాళ్ళ మీద అయితే పడుతుంది. N160 లాగా లైక్ సీట్ మీదకి వచ్చి పడట్లేదు, కానీ కాళ్ళ మీద అయితే పడుతుంది ఫాస్ట్గా వెళ్ళినప్పుడు బురదలో. సో ఇది కూడా నాకు కొంచెం నెగిటివ్గానే అనిపిస్తుంది.
ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన ఈ నెగిటివ్ పాయింట్స్ యాక్చువల్గా నెగిటివ్ పాయింట్స్ అయితే కాదు. మీరు ఎప్పుడైనా స్పోర్ట్స్ బైక్ని డ్రైవ్ చేసి ఉన్నట్లయితే మీకు ఇవి పెద్దగా నెగిటివ్ పాయింట్స్ లాగా అయితే అనిపించవు. కానీ నార్మల్ బైక్స్ డ్రైవ్ చేసి ఈ బైక్ని డ్రైవ్ చేస్తే మీకు ఇవి కొంచెం నెగిటివ్ పాయింట్స్ లాగా అనిపించవచ్చు. ఇప్పుడు ఈ బైక్ నాకు ఎంత మైలేజ్ ఇస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అరౌండ్ నాకు 50+ మైలేజ్ అయితే వస్తుంది. చాలామంది నన్ను అడుగుతున్నారు ఎలా డ్రైవ్ చేస్తే 50+ మైలేజ్ వస్తుందని. ఎప్పుడైనా కొత్త బైక్స్ని ర్యాష్గా అయితే డ్రైవ్ చేయకూడదు. గేర్కు తగ్గ స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఉంటే మంచి మైలేజ్ని అయితే జనరేట్ చేస్తాయి ఇంజిన్స్. ఇక్కడ నేను ఎలా డ్రైవ్ చేస్తానంటే ఫస్ట్ గేరు 10, సెకండ్ గేరు 20, థర్డ్ గేరు 30, ఫోర్త్ గేరు 35, ఫిఫ్త్ గేరు 50, 55 అలానే వెళ్తాను. ఇలా వెళ్ళడం వల్ల నాకు 50+ మైలేజ్ అయితే ఈ బైక్ అయితే జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ బైక్లో మిస్ అయిన ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా చెప్పాలంటే ఈ సిగ్నల్ లైట్స్ ఇవి ఎల్ఈడి కాదు, బల్బ్స్ అనమాట. ఇవి లావుగా ఉండటం వల్ల అంత అట్రాక్టివ్గా అనిపించట్లేదు. ఇవి కూడా ఎల్ఈడి లైట్స్ ఇస్తే చాలా బాగుండేది. ఇదే లైట్స్ సిగ్నల్ లైట్స్ వెనక్కి కూడా సేమ్ ఉన్నాయి. ఇవి నాకు పెద్దగా నచ్చలేదు. ఇవి ఎల్ఈడి లైట్స్ అంటే సన్నగా ఉంటాయి కదా, అవి ఇచ్చినట్లయితే చాలా బాగుండేది, లుక్ కూడా అదిరిపోయేది. ఇంకోటి మిస్ అయిన ఫీచర్ ఏంటంటే ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది కదా, టెలిస్కోపిక్ సస్పెన్షన్ అన్నమాట ఇది. అది యూఎస్డి ఫోక్స్ ఇచ్చినట్లయితే గోల్డెన్ కలర్లో ఉంటాయి కదా N160వి, సేమ్ అవి దీనికి కూడా ఇచ్చినట్లయితే చాలా బాగుండని నాకు అనిపించింది. సో ఇదండి ఇప్పటివరకు నేను అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్ నెగిటివ్స్ ఈ బైక్లో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.